నమస్తే. నేపాల్ ప్రధాని బాలెన్ షా భారత్ను రెచ్చగొట్టేలాగా మాట్లాడుతున్నాడు. భారత్ని బెదిరిస్తూ ఉన్నాడు. భారత్ కొంత భూభాగాన్ని, నేపాల్కు చెందినటువంటి భూభాగాన్ని ఆక్రమించిందని మాట్లాడడమే కాకుండా నేపాల్ కూడా కొంత భూభాగాన్ని, భారత్కు చెందినటువంటి భూభాగాన్ని ఆక్రమించింది అని కూడా మాట్లాడుతున్నాడు. గతంలో ఇదే వ్యక్తి, ఇతను పీఎం కాకముందు గ్రేటర్ నేపాల్ అంటూ భారతదేశంలోని కొన్ని ప్రాంతాలను, ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, బీహార్ లాంటి ప్రాంతాలు కూడా మావే అంటూ గ్రేటర్ నేపాల్ మ్యాప్ను విడుదల చేసి అతను ఆఫీసులో పెట్టుకుని దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసినటువంటి వ్యక్తి. మరొకసారి బాలెన్ షా తన యాంటీ ఇండియా మైండ్ సెట్ను బయటపెట్టాడు. దీంతో ఇటు భారత్ నుంచి చాలా తీవ్రమైనటువంటి ప్రతిఘటన, రియాక్షన్ కూడా వచ్చింది. అటు నేపాల్లో కూడా ఇతను రాజీనామా చేయాలంటూ నిరసనలు, ఆందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ యొక్క తాజా కామెంట్స్ని ఎలా అర్థం చేసుకోవాలి? లెట్స్ టాక్. నాతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు మా రీసెర్చ్ జర్నలిస్ట్ ఆదిత్య కృష్ణ గారు. ఆదిత్య గారు నమస్తే. నమస్తే. మరొకసారి ఇది కొత్త విషయం ఏమీ కాదు, ఆశ్చర్యం కూడా ఏం కాదు. బాలెన్ షా ముందు నుంచి కూడా యాంటీ ఇండియా మైండ్ సెట్ కలిగినటువంటి వ్యక్తే. చాలా ఉదంతాలు ఉన్నాయి దానికి. సో ఇప్పుడు మరొకసారి ఈ కామెంట్స్ చేయడం ద్వారా గత ప్రధానులందరూ ఒక లైన్ దగ్గర ఆగిపోయేవారు. ఇంతకుముందు కేపీ శర్మ ఓలి గాని వాళ్ళందరూ కూడా భారత్ మా భూభాగాన్ని ఆక్రమించిందని చెప్పేవారు. కానీ ఇప్పుడు కూడా నేపాల్ కూడా భారత్ భూభాగాన్ని ఆక్రమించిందని బాలెన్ షా చెప్పడం అనేది కొత్త పాయింట్. ఎలా అర్థం చేసుకోవాలి మనం? ఇది ఎలా అర్థం చేసుకోవాలంటే ఆయనకి పాపం స్లిప్ ఆఫ్ టంగ్ అనాలా, లేకపోతే అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి అనుభవం సరిగ్గా లేదనేది అయితే ఎస్టాబ్లిష్ అవుతుంది ఇక్కడ పొలిటికల్గా, రైట్? ఆయన ఒక ర్యాపర్ అయి ఉండి ఆయన సడన్గా బై ఛాన్స్ ఆఫ్ లక్కో లేకపోతే బై చాయిస్ ఎవరిదన్నా వేరే ఒక హై లెవెల్ చాయిస్ వల్ల ఆయన పిఎం అయ్యారు. హై లెవెల్ చాయిస్ అని ఎందుకంటున్నారంటే తెలిసిందే, అమెరికా కరెక్ట్. సో ఇంతకుముందు కాఠ్మండు మేయర్ లాగా ఉన్నప్పుడు కూడా అప్పుడున్న నేపాల్లో ఉన్న యూఎస్ అంబాసిడర్ ఆయన పిలిచి ఆయన్ని కలిసి, మేయర్ ఆయన, హీ వాజ్ నాట్ ఈవెన్ ఒక క్యాబినెట్ లెవెల్ కూడా కాదు, ఒక మేయర్గా ఉన్నప్పుడు ఆయనతో కలిసి ఆయనతో మాట్లాడి తర్వాత మేము ఏం లేదు మామూలుగా ఐటీ రిలేటెడ్ టెక్నికల్ ట్రైనింగ్స్ ఏవో మాట్లాడుకున్నాం ఇది అన్నారు. అదన్నా ఒక సంవత్సరంలో ఈ జెన్జీ ప్రొటెస్ట్ అనేది జరిగింది. ఈయన అప్పుడు యాక్టివ్గా జెన్జీ ప్రొటెస్ట్లో ఈయన వెళ్ళి రోడ్ల మీద ఏం చేయాల, సైలెంట్గా ఉన్నాడు, పాటలు రాస్తుండేవాడు. ఎట్లా అంటే మనకి అదే ఐరానికల్గా చూడొచ్చు, మనకు కూడా ఖాళిస్తాన్ మూమెంట్ ద్వారా సిద్ధు మూసేవాలా అని ఆయన కూడా ఇంత యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఇట్లాంటివన్నీ ఇన్ఫ్లమేటరీ పాటలు రాసేవారు. సో రాసి ఆయన మీద ఖాళిస్తానీ మూమెంట్, ఒక యాంటీ భారత్ మూమెంట్ అనేది ఒక రకమైన జెన్జీ మూమెంట్ అప్పుడు భారత్ ట్రై చేశారు. సరే ఆయన అసాసినేషన్ అనేది జరిగింది, అదంతా సరే, వాట్ ఎవర్ హ్యాపెండ్. బాలెన్ షా కూడా ఒక సిమిలర్ మోడల్. ఇక్కడ కూడా ఆయన ర్యాపరు, ఆయన కూడా పాటలు, యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ పాటలు, దానిపైన యూఎస్ నుంచి ఫండింగ్, యూఎస్ నుంచి సపోర్టు, ట్రైనింగ్ యాక్టివిటీస్ ఇవన్నీ జరిగి, అండ్ ఇది కూడా తెలిసిందే దట్ యూఎస్ నుంచి కొన్ని డెమోక్రసీ బేస్డ్ ఆర్గనైజేషన్స్ వచ్చి యాక్టివిజం ఎట్లా చేయాలి, మూవ్మెంట్స్ ఎట్లా చేయాలి, ఇట్లాంటి ట్రైనింగ్స్ డైరెక్ట్గా వర్క్షాప్స్, ట్రైనింగ్స్ నేపాల్ ఉండే యంగ్స్టర్స్కి ఇచ్చారు. తర్వాత మనకి జరిగింది జెన్జీ ప్రొటెస్ట్ జరిగింది, చాలా వైలెంట్ ప్రొటెస్ట్ జరిగింది, కేపీ శర్మ ఓలీకి వ్యతిరేకంగా జరిగింది. అప్పటికి తెలిసిందే కేపీ శర్మ ఓలీ కూడా బాగా చైనా పక్షంలోకి వెళ్ళారు, మనకు వ్యతిరేకంగా వెళ్తున్నారు ఆ టైంకి. సో ఎనివే జరిగి ఈయన ఎండ్ ఆఫ్ ద డే పిఎం అయ్యారు. పిఎం అయినప్పటి నుంచి ఇప్పుడు 60 రోజులు కంప్లీట్ అయిన ఉంది, 60 కొంచెం దాటినట్టుంది. సో దాంట్లో కూడా ఆయన చేసిన డెసిషన్స్ అన్ని అగ్రెసివ్గా, అంటే ఒక నేషనలిస్టిక్ స్టాన్స్ తీసుకొని ఫస్ట్ భారత్ మీద మీరు ఇది టారిఫ్స్ చేద్దాం, చిప్స్ ప్యాకెట్ 100 రూపాయలు దాని మీద ట్యాక్స్ చేద్దాం, అక్కడ రిక్షాలు వాళ్ళదైతే మనం రాకూడదు, మన రిక్షాలు వెళ్ళొచ్చు కానీ వాళ్ళది ఇక్కడ రాకూడదు అంటే. ఇంతకుముందు అంతా ఫ్రీ బార్డర్ కదా. కరెక్ట్. ఆ ట్యాక్స్లు అమలు అవుతున్నాయి చాలా మటుకు, ఇప్పుడు ఇంకా బ్లాక్ అయి ఉంది. కానీ దీంట్లో ఆ ట్యాక్స్లు కూడా ఏమంటున్నారంటే సుప్రీంకోర్టు వాళ్ళది ఒక స్టే ఏదో పెట్టింది అంటున్నారు. దట్ బాలెన్ షా చేసినటువంటి చాలా విషయాల్లో, బార్డర్ రిలేటెడ్ విషయాల్లో వాళ్ళకున్న సుప్రీంకోర్టు అనేది బాబు నువ్వు ఆగు ఒకసారి అని చెప్పి ఆపుంచారు ఆయన్ని. రైట్. సో ఆల్రెడీ ఆయనకి రెసిస్టెన్స్ మొదలైంది, ఎందుకంటే ఎంత అగ్రెసివ్గా ఎవరైనా పుష్ చేస్తే అంత అగ్రెసివ్ రెసిస్టెన్స్ అనేది జరుగుతుంది. అట్లాగే ఎవరు ఎంత అగ్రెసివ్గా ఆపడానికి ట్రై చేస్తే అంత అగ్రెసివ్గా మార్పు తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతాయి. అది సృష్టిలో జరిగేది, అందరం చూసేది. సో ఆయన చేసే అగ్రెసివ్ డెసిషన్స్లో అన్నీ కూడా కొంచెం ఫ్లిప్ ఫ్లాప్ అవుతున్నాయి, యూటర్న్ అవుతున్నాయి. ఆయన పెట్టుకున్నటువంటి ఆయన డెప్యూటీ అయినా లేకపోతే ఆయన హోమ్ మినిస్టర్ అయినా వీళ్ళందరూ కూడా దే హ్యాడ్ టు లిటరలీ రిజైన్ బికాస్ ఆఫ్ ఫ్రాడ్ ఛార్జెస్, కరప్షన్ ఛార్జెస్ మీద. 30 రోజుల లోపలే వాళ్ళు వెళ్ళిపోయారు. 30 రోజుల్లోనే అవినీతి ఆరోపణలు రావడం అయిపోయింది, ఇవన్నీ కూడా అయ్యాయి. సో నేపాల్ ఆల్రెడీ ఆ టర్బులెంట్గా ఉంది. సో ఇప్పుడు దాంట్లో పార్లమెంట్లో ఆయన ఇది మనం చూసాం, ఆయన వచ్చి ఈ లిపులేక్ పాస్, అంటే మనకి కైలాష్ యాత్ర జూలై ఆగస్టు నుంచి మొదలవుతుంది కైలాష్ యాత్ర. సో భారత్ నుంచి చైనాకి వెళ్ళే రూట్స్లో మనకి ఒకటి షిప్కిలా హిమాచల్, అదొకటి మామూలు ట్రేడ్ రూట్ లాగా ఉంది అది మనకి. అది కాకుండా మనకి నథులా పాస్ సిక్కిం వైపు నుంచి ఉంది. అట్లాగే మనకి లిపులేక్ పాస్ డైరెక్ట్గా ఉత్తరాఖండ్ సైడ్ పిటోరాగర్ నుంచి మనం లిపులేక్ మీదుగా వీ కెన్ ఎంటర్ ఇన్ టు టిబెట్. సో దీని మీద కూడా ఇది మీరు వాడటానికి లేదు, ఆ ట్రై జంక్షన్ ఏరియా లిపులేక్ అది మీరు తీసుకోకండి. సుగౌలి ట్రీటీ అనేది 1860లో వాళ్ళు కాలాపాని మీదుగా ఉన్న భూమంతా మాదన్నారు ఏదో అంటారు. దానికి కూడా అఫ్కోర్స్ ఒక ఇష్యూ ఉంది, కాళీ నది అని ఉంటుంది. సో వాళ్ళు రాసుకున్న సుగాలి ట్రీటీ 1860లో ఏం రాశారంటే
ఈ కాళీ నదికి ఈస్ట్ సైడ్ అంతా నేపాల్, వెస్ట్ సైడ్ అంతా భారత్ అన్నారు, ఆ ఏరియా, ఆ రీజన్ వరకు. కానీ కాళీ నదికి ఏమైంది, కాలాపాని నుంచి ఒక స్ట్రీమ్ వస్తుంది. బ్రిటిష్ వాళ్ళు ఏమంటారు, ఆ కాలాపాని నుంచి వచ్చింది కాబట్టి దాని పేరు కాళీ నది, అందుకని అటువైపు అంటారు. వీళ్ళు ఏమంటారు, ఆ కాళీ నదికి ఇంకొక చిన్న స్ట్రీమ్ లాంటిది వేరేది ఒక ఉత్తరాఖండ్ వైపు ఇంకొక విలేజ్ వైపు ఉంటుంది. సో వాళ్ళు ఏమంటారు, ఆ విలేజ్ దాకా మాది, అందుకని లింపిదొర, లిపులేకును, కాలాపాని ఇది మాది, మీరు వాడడానికి వీల్లేదు అని చెప్పి ఆపేయండి అంటారు. ఇది కూడా అదే కదా, మానస్ సరోవర్ యాత్రని అడ్డుకుంటామనే కామెంట్స్ కూడా అదే కదా, ఎందుకంటే ఆ మార్గం గుండానే వెళ్ళాల్సి ఉంటుంది. కరెక్ట్, అడ్డుకుంటామని చెప్పడం కూడా జరిగింది. కరెక్ట్. సో అది ఆ స్టాన్స్ చేసుకున్నారు. మనం వెళ్ళి మాట్లాడదామని మన జయశంకర్ గారు వెళ్ళి మాట్లాడుతున్నారంటే నా స్థాయిలో ఉన్నవాడు రావాలి, నాకు వీళ్ళు పనికిరారు అట్లా మాట్లాడుతున్నాం బాలెన్ షా. ఎటువంటి రెస్పెక్ట్ లేకుండా, ఎటువంటి మినిమం డిప్లొమాటిక్ కర్టిసీ లేకుండా మాట్లాడిన విషయాలు ఇవి. ఇప్పుడు దాని తర్వాత ఇప్పుడు వచ్చి మీరు ఎంకరేజ్ చేయడమే కాదు మేము చేసాము అనేది గొప్ప చెప్పుకున్నట్టు చెప్పాడు. కానీ దాంట్లో ఎక్స్పెక్ట్ చేయింది ఏంటంటే చాలా పెద్ద బ్యాక్లాష్ భారత్ కంటే నేపాల్లోనే వచ్చింది. ఎందుకంటే మొన్నటిదాకా నేపాల్ ఇప్పుడు కాదు, ఇప్పుడు జ్ఞానేంద్ర షా వాళ్ళ మొనార్క్ అయినా, లేకపోతే వాళ్ళ కేపీ శర్మ ఓలీ అయినా, అంటే ఇంత ముందర ఎవరిని వాళ్ళు తీసేశారు, లేకపోతే లోకల్గా ఉన్న అపోజిషన్ అయినా, అందరూ కూడా ఏమంటారు, భారత్ మన భూమి తీసేసుకుంది, మనమేమి చేయలేదు, వీఆర్ గుడ్ బాయ్స్ అని వాళ్ళు ఇన్నాళ్ళు చూపించుకున్నారు. ఇప్పుడు ఇతను వెళ్ళిపోయి లిటరల్గా వాళ్ళ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ వెళ్ళి అయినా అంటే మనము చేసామనేసరికి వాళ్ళ మోరల్ హైగ్రౌండ్ మొత్తం కొలాప్స్ అయింది. రైట్. సో డెఫినెట్గా ఇప్పుడు మన వైపు కూడా అదే ప్రశ్నిస్తాం, మీరు హౌ కెన్ యూ డూ దాట్ అని. సరే, దీని వెనకాల కొన్ని వాస్తవాలు ఉన్నాయి. ఆ వాస్తవాలు ఏంటంటే, మనకి నేపాల్తో ఉన్న బార్డర్ రీజన్ ఐ థింక్ అబౌట్ 1500 to 1700 కిలోమీటర్స్ ఆల్మోస్ట్ ఓపెన్ బార్డర్ లాగానే ఉంటుంది. చాలా మటుకు టూ అండ్ ఫ్రో వెళ్తుంటారు. దాంట్లో ఆల్రెడీ పిల్లర్స్ పెట్టారు అప్పట్లో. కానీ ఇన్ని సంవత్సరాలు ఏమయ్యాయి, కొన్ని పిల్లర్స్ ల్యాండ్ స్లైడ్స్ వల్ల కొన్ని పోయిన ఉన్నాయి, కొన్ని ఏంటంటే కొన్ని పిల్లర్స్ ఎవరో కొంతమంది కొట్టేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. అది కాకుండా నదులు కూడా ఎప్పుడైనా కూడా దాని ఫ్లో పాత్ అప్పుడప్పుడు మారుతుంటుంది, స్లైట్ వేరియేషన్స్ అనేవి వస్తుంటాయి, ఎస్పెషల్లీ ట్రిబ్యూటరీస్. సో అట్లాంటివి నది ఇంతకు ముందు ఒక లైన్లో వెళ్తే ఇప్పుడు కొంచెం డీవియేషన్ రావటం. సో దానివల్ల ఇదంతా భారత్ అని ఇప్పుడు సడన్గా ఏమైంది, ఇప్పుడు భారత్ ఇంకొంచెం అటువైపు ఇంకా నేపాల్ వైపు ఉండటం, లేకపోతే నేపాల్ కొన్ని రీజన్స్ ఇంకొంచెం భారత్, ఆ నది వల్ల నదిని మనం రూట్గా పెట్టుకుంటే అట్లాంటివైన సందర్భాలు ఉన్నాయి. సో దీనివల్ల తెలియక యాక్చువల్గా ఇట్లాంటివి కొన్ని జరిగాయి. అట్లాంటిది ఇంకోటి కొన్ని రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయంటే, అవి ఓపెన్ పోరస్ బార్డర్స్, ఎక్కడ ఫిజికల్గా రాసి ఉండదు. ఎట్లా అంత ఒకటే భూమి కదా, అంత భారతే కదా. మనకి తెలిసింది ఏంటి, హిమాలయాల నుంచి హిందూ సాగరం వరకు మనది, అక్కడ క్లారిటీ మనకు అది ఉంది, భారత రాష్ట్రం క్లారిటీ ఉంది. ఈ సావరెన్ రిపబ్లిక్స్ ఆఫ్ ఇండియా అండ్ నేపాల్, అది హౌ విల్ యూ డిఫైన్ విత్ ఎవ్రీథింగ్ చేంజింగ్. సో దానికి కూడా ఏమంటారు, కొన్ని కొండ ప్రాంతాల్లో భారత్ నుండి కూడా కొంతమంది రైతులు ఫార్మింగ్ చేసుకుంటూ కొంచెం వాళ్ళు నేపాల్ వైపు ఎక్స్టెండ్ అయిన సందర్భాలు ఉన్నాయి. అట్లాగే నేపాల్ ఫార్మర్స్ కూడా కొంతమంది ఎక్స్టెండ్ అయ్యి భారత్ సైడ్ చేసుకుంటున్న సందర్భాలు కూడా ఉన్నాయి. హిల్ రీజన్స్లో అర్థమవుతుంది. రైట్. సో ఇది ఆయన చెప్పడం ఒక టాక్ట్ లేకుండా, ఏమాత్రం అనుభవం లేకుండా ఆయన సింపుల్గా ఇట్లా అనేసాడు, మేము ఎంకరేజ్ చేసామని గొప్ప చెప్పుకున్నట్టు చెప్పాడు. కానీ ఇప్పుడు భయంకరమైన అపోజిషన్, ఏ జెన్జీ వల్ల ఆయన వెళ్ళారో ఆ జెన్జీని ఆయనకు వ్యతిరేకంగా ప్రొటెస్ట్ చేయటం. మీరు వీడియోలు చూడండి, ఏ జెన్జీ వల్ల ఆయన వెళ్ళారో అక్కడికి, ఆ జెన్జీని ఈయన పెట్టినటువంటి పోలీసులు వెళ్ళి లాఠీ చార్జీలు చేయటం, పడేసి బాధటాలు, కొట్టడాలు. ఇన్ఫ్యాక్ట్ కొన్ని రోజుల క్రితం ఆయన నేషనలిస్ట్ నేను యాంటీ ఎంక్రోచ్మెంట్ డ్రైవ్, అంటే రోడ్ల మీద ఉన్న వెండర్స్ ఇవన్నీ అలౌ చేయకూడదని. ఇప్పుడు అప్పట్లో మన దగ్గర కూడా జరుగుతుంది, మన ప్రతి సిటీలో కూడా రోడ్ల పక్కన చాలామంది ఉంటారు, వాళ్ళని చాలా జాగ్రత్తగా డీల్ చేస్తుంది మన ప్రభుత్వం. సరే, చాలామంది ఫ్రస్ట్రేషన్ ఉంటుంది, తీసవతల వారి అలాగే ఇట్లా అంటారు. కానీ బట్ ఎండ్ ఆఫ్ ద డే, కన్సిడరింగ్ పావర్టీ సిచ్యువేషన్, కన్సిడరింగ్ వేరే ల్యాండ్ లేదు, వేరే స్పేస్ లేదు అనేసరికి కొంచెం పోలీస్ కూడా ఒక రకమైన కొంచెం సాఫ్ట్ డీలింగ్ అనేది ఉంటుంది. కానీ నేపాల్లో యాంటీ ఎంక్రోచ్మెంట్ డ్రైవ్ ఆ వీడియోలు చూసినట్టు దాంట్లో కూడా పోలీసులే లాఠీ చార్జ్ చేయటాలు, కొట్టడమే కాకుండా సామాన్లు లాగేసుకుంటున్నారు. ఎట్లా అంటే, ఎవరిదైనా ఫ్రూట్స్ ఉంటే నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళకపోతే తీసుకెళ్ళిపోతావు అని చెప్పి వాడు ఫ్రూట్స్ అని పోలీసులు ఇళ్ళకి పట్టుకెళ్ళిపోయారు. రైట్. సో ఆల్రెడీ ఆయనకి తిరుగుబాటు మొదలైంది. అయ్యో, తిరుగుబాటు, రాజీనామా చేయమంటున్నారు కదా ఇప్పుడు, రాజీనామా దానివల్ల నేను లాఠీ చార్జెస్ కొడుతున్నారు వాళ్ళని, ఎవరెవరు రాజీనామా అంటున్నారు కొడుతున్నారు వాళ్ళని. రైట్. సో ఇదంతా ఒక బాలెన్ షా ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ప్లస్ ఇవన్నీ డాక్టర్ చేసి ఒకరిని పీఎం చేసినప్పుడు ఎక్కువ కాలం నిలబడరండి. ఇప్పుడు బంగ్లాదేశ్లో ఏం చేశారు, మొహమ్మద్ యూనిస్ని డాక్టర్గా ఒక ఇంటరిమ్ కేర్ టేకర్ లాగా పెట్టారు. ఇంటరిమ్ కేర్ టేకర్ పెట్టారు కాబట్టి సరే, తర్వాత ఎక్స్పీరియన్స్ పీపుల్ మళ్ళీ వచ్చారు, అక్కడ రిప్రజెంట్ చేశారు. బాలెన్ షా నాకు ఇంటరిమ్ గవర్నమెంట్ కాదు, నేను డైరెక్ట్గా కంటెస్ట్ చేస్తాను యాంగిల్ వెళ్ళాడు, కంటెస్ట్ చేశాడు, గెలిచాడు, వేవ్ వల్ల గెలిచాడు. కానీ ఇప్పుడు ఏమవుతుంది, ఆయన ఎటువంటి అంటే ఎంత ఫాస్ట్గా గ్రో అవుతారో అంత ఫాస్ట్గా కొలాప్స్ అవుతారనే దానికి ఇది ఒక ఆధారంగా మనం చూడాలి. అయితే ఇక్కడ ఇప్పుడు ఈ నేపాల్ విషయం చూస్తే, పాకిస్తాన్ ఏ బాటలో అయితే వెళ్తోందో, ఈవెన్ బంగ్లాదేశ్ కూడా, బంగ్లాదేశ్ కంటే కూడా ఎక్కువ పాకిస్తాన్ ఇప్పుడు యూకే ఇంటర్వెన్షన్ కావాలని కోరుతున్నాడు. ఎందుకంటే అప్పటి నుంచి ఉన్నటువంటి గొడవ కాబట్టి, ఇప్పుడు 1816 నుంచి బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పటి నుంచి ఉన్న గొడవ కాబట్టి, బ్రిటను అట్ ద సేమ్ టైం చైనా ఈ బోర్డర్ ఇష్యూలో మధ్యవర్తిత్వం చేసి దీన్ని రిజాల్వ్ చేయాలని చెప్పి కోరుతున్నాడు.
పాకిస్తాన్ కూడా అంతే కదా. ఇప్పుడు పీఓజేకే విషయంలో ఎవరో ఒకరు దీంట్లో వచ్చి అంతర్జాతీయ జోక్యం కావాలని చెప్పి వాళ్ళు కూడా కోరుతున్నారు. రెఫరెండం నిర్వహించాలి అది ఇది అని చెప్పి. కరెక్ట్. ఇప్పుడు అదే బాటలో నేపాల్ కూడా చుట్టుపక్కల దేశాలన్నీ కూడా అలాగే తయారవుతున్నాయి. కరెక్ట్. మనకి ఇది మనం ప్యాటర్న్ గమనించాలండి. అంత ఒక స్టాండర్డ్ ప్లే బుక్ ఉంది. ఇప్పుడు పాకిస్తాన్ ఇది ఇంటర్నేషనల్ వాళ్ళు, యునైటెడ్ నేషన్స్ వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వండి, యూఎస్ ఇన్వాల్వ్ అవ్వండి అనడం ఇది పాకిస్తాన్ సొంత తెలివితేటలు కాదు. ఒక విధంగా యూఎస్ లాంటి పవర్స్లే చెప్తాను, నువ్వు ఇట్లా అన్ను మేము చూసుకుంటాం కదా, మేము ప్రెషర్ పెడతాం కదా, వేరే భారత్తో జరిగే మీటింగ్స్లో అంటే పాకిస్తాన్ అడుగుతుంది మరి మమ్మల్ని ఏమైనా ఇన్వాల్వ్ అవ్వమంటారా అని చెప్పి అట్లా వాళ్ళు నెగోసియేషన్స్లో హార్డ్ బార్గెన్ చేయడానికి, మనల్ని కొంచెం ఒత్తిపెట్టి ఉంచడానికి ఇట్లా మాట్లాడతారు. అదే ప్లే బుక్ ఇప్పుడు బాలెన్ షాతో చేస్తారు. ఇన్నాళ్ళు కూడా బైలేటరల్ ఇష్యూ అనుకున్నది ఇప్పుడు ఆయన సడన్గా అంటే లెట్స్ ఓపెన్ అప్, యూకే వాళ్ళు అప్పటి నుంచి ఉంది కదా అంటారు. అట్లయితే నువ్వు 18-15లో ఎవరు పెట్టాడో వాడిని అడగాలి. ఇప్పుడు యూకే వాడికి ఏం సంబంధం, తనకే అర్థమవుతుంది తన దేశాన్ని ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి. రైట్, ఇదొక ఆస్పెక్ట్. సో ఈ ప్లే బుక్ ఎందుకు గమనించమంటున్నానంటే ఇందాక అనుకున్నాం మనకి సిద్ధు మూసేవాలా కూడా ఇట్లాగే ర్యాపింగ్, ఇట్లాగే మ్యూజిక్, యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ అట్లాంటి మూవ్మెంట్, ఫండింగ్ ఫ్రమ్ యూఎస్ బ్యాక్ ఖాలిస్తానీస్, అట్లా సిద్ధు మూసేవాలని ఎట్లా ఇక్కడ గ్రూమ్ చేశారో బాలెన్ షా కూడా అట్లాగే కొంచెం 2010s నుంచి అంటే మనం అన్ని ఇమీడియట్గా చూస్తాం, 1-2 years అని చూస్తాం, కానీ లిటరల్గా యూఎస్ ప్లాన్ చేస్తే అన్ని 10 years, 15 years, 20 years అట్లాంటి ప్రాజెక్ట్స్ ఉంటాయి. రైట్. సో ఇతన్ని అట్లాగే వాళ్ళు చేశారు. అక్కడ జెన్జీ ప్రొటెస్ట్ అన్నారు, బంగ్లాదేశ్లో జెన్జీ ప్రొటెస్ట్ అన్నారు, భారత్లో జెన్జీ ఎందుకు చేయట్లేదు అన్నారు, జెన్జీ జరగట్లేదు అనేది ఫెయిల్ అవుతుందని ఇప్పుడు కాక్రోచ్ పార్టీ అని చెప్పి అది మళ్ళీ యూఎస్లో పెట్టి మీరు చేయండి జెన్జీ ఏమైనా చేయాలి కదా అని చెప్పి వాళ్ళు ఆవేశపడుతున్నారు యూఎస్ వాళ్ళు. రైట్. ఇప్పుడు అతను కాక్రోచ్ పార్టీ అతను కూడా యూఎస్ డిపోర్ట్ చేస్తుంది భారత్కి. అతను ఏమన్నాడు, నేను భారత్కి వెళ్ళి ఇప్పుడు ప్రొటెస్ట్ పెట్టబోతున్నా రండి అన్నారు. 6th ఆ ప్రొటెస్ట్ పెట్టేదానికి మళ్ళీ ఇతను సోనం వాంగ్చుక్ ఫ్రమ్ లడాక్ అంటారు, నేను కూడా వెళ్ళి సపోర్ట్ చేస్తా అంటున్నారు. సోనం వాంగ్చుక్ కూడా అందరికీ తెలిసింది ఏంటంటే హీ మైట్ బీ అ బ్రిలియంట్ సైంటిస్ట్, హీ మైట్ బీ అ బ్రిలియంట్ స్పీకర్ అండ్ ఆల్. ఆయనకు ఉండేటటువంటి నాలెడ్జ్ని ఎవరేమీ టార్గెట్ చేయలేదు, కానీ ఆయనకున్న ఫండింగ్ బ్యాకింగ్ ఏమైనా చూస్తే మాత్రం ఫోర్డ్ ఫౌండేషన్ బ్యాకింగ్ ఉంది, జార్జ్ సోరోస్ బ్యాకింగ్ ఉంది, ఇవన్నీ ఓపెన్ సొసైటీస్ వాళ్ళ బ్యాకింగ్ ఉంది, ఇవన్నీ ఉంది. సో ఎసెన్షియల్లీ ఇవంతా ఒక స్టాండర్డ్ ప్లే బుక్ లాగా అవే ప్లేయర్స్ ఇన్వాల్వ్ అయ్యి చేస్తుంటే మనకు అర్థం అవ్వాల్సింది గేమ్ ఇది భారత్కి నేపాల్కి మధ్యలో ఉన్న గేమ్ కాదు, భారత్కి బంగ్లాదేశ్ కాదు, ఇది ఒక వెస్టర్నైజ్డ్ ఒక సూపర్ డామినెంట్ పవర్ వాళ్ళు చేస్తున్నారు. సో అఫ్కోర్స్ దీనికి ఇప్పుడు రెస్పాన్స్ చూసాం. రెస్పాన్స్ ఏంటంటే ఆయనకి అక్కడ రేటింగ్స్ తగ్గుతున్నాయి, ఆయన మీదే కాదు, బాలెన్ షా మీదనే కాదు, రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ ఆఫ్ బాలెన్ షా అది కూడా రేటింగ్స్ తగ్గుతున్నాయి. ఆ టైంలో వాళ్ళ చీఫ్ ఆఫ్ పార్టీ రబీ లమిచాని ఆయన మొన్ననే ఇక్కడ జస్ట్ భారత్కి వచ్చారు. రావడం వింత మీరు చూస్తే మార్కో రూబియోకి మనకి జస్ట్ పోలీస్ లెవెల్ వాళ్ళు దే ఆర్ ఆల్సో బిగ్ పీపుల్, దే ఆర్ ఆల్సో గుడ్ పీపుల్, పోలీసులు మనం ఏమి తక్కువ అంచనా వేయకూడదు, కానీ మనం ఏమి హై లెవెల్ పెద్ద వెళ్ళిపోయి మనం ఏమి వెల్కమ్ చేయాలి మార్కో రూబియోని. కానీ రబీ అని అతను అయితే ఆయన వెల్కమ్ చూస్తే ఢోలు పెట్టుకొని, తర్వాత రకరకాల టపాకాయలు, తర్వాత ఈ గులాబీ పూలు జల్లి అట్లాంటి వెల్కమ్ ఇచ్చి ఆయనకి అమిత్ షా గారితో మీటింగ్ జరిగింది, జైశంకర్ గారితో మీటింగ్ జరిగింది, బీజేపీ పార్టీ చీఫ్ నితిన్ నబీన్జీ ఆయనకి నో బీజేపీ అనేటటువంటి ఒక మీటింగ్ పెట్టి దాని ద్వారా ఆయన్ని కూడా తీసుకెళ్లి చాలా డిస్కషన్ చేశారు. పిఎం మోదీతో కాల్ ఉందన్నారు. సో మార్కో రూబియోకి ఇచ్చిన దానికంటే కూడా చీఫ్ ఆఫ్ ద పార్టీ రబీ, హూ వాజ్ ఆల్సో హోమ్ అఫేర్స్ మినిస్టర్ ఇంతకు ముందర అండ్ డిప్యూటీ పిఎం కూడా ఇంతకు ముందర 2024 దాకా. సో ఆయనకి అంత గ్రాండ్ వెల్కమ్ ఇచ్చి ఇప్పుడు బాలెన్ షా చేసిన దానికి ఒక బ్యాలెన్సింగ్ యాక్ట్ వాళ్ళ పార్టీ చీఫ్ ఇప్పుడు డ్యామేజ్ కంట్రోల్ చేయటము అండ్ రిలేషన్స్ ఇంప్రూవ్ చేయటం. ఇన్ఫాక్ట్ రిజెట్ నేపాల్ రిజెట్ ఇదే వ్యక్తి గతంలో అంటే 2023లో అనుకుంటా ఇండియన్ మూవీస్ అన్నిటి కూడా నేపాల్లో బ్యాన్ చేయండి అని కూడా అన్నాడు. అప్పట్లో గ్రేటర్ మ్యాప్ కూడా విడుదల చేశాడు. బాలెన్ షానా? బాలెన్ షా ఇతను కూడా రబీ కూడా దాదాపుగా అవే చేసేవారు. రబీ కూడా అదే చేశారు. కరెక్ట్. ఇన్ఫాక్ట్ బాలెన్ షా ర్యాపర్ మ్యూజిషియన్ అనుకుంటే ఈయన రబీ వచ్చేసరికి ఆయన జర్నలిస్ట్ ప్రెజెంటర్. ఆయన కూడా గ్రేటర్ నేపాల్ బాగా పుష్ చేశారు. ఆయన అంటే ఇప్పుడు నేపాలీకి అది ఒక నేషనలిస్టిక్ థింగ్ లాగా భావిస్తారు. అది సో అంటాం సహజమే. అది ఇప్పుడు బాలెన్ షా చాలా వికృతంగా చేస్తున్నాడు, కానీ రబీ కూడా ఇంతకుముందు అనేవాళ్ళు ఇది మా గ్రేటర్ నేపాల్ మాకు కావాలి ఇవన్నీ ఎనివే అనేవాళ్ళు. కానీ ఇప్పుడు మీరు చూస్తే రబీ ఆయన ఇప్పుడు స్టాన్స్ మార్చారు. ఇది మనం డిప్లొమాటిక్గా తేల్చుకుందాం, ఇది మనం మాట్లాడుకుని తేల్చుకుందాం, సెటిల్ చేసుకుందాం, ఆ మూడ్లో మాట్లాడుతున్నారు ఇప్పుడు. ఇంకోటి అమిత్ షాజీ జనరల్గా ఫారిన్ అంబాసిడర్స్, ఫారిన్ డిప్లొమాట్స్ ఎవరిని అది జనరల్గా అనేది అంటే ఎక్కువ మందిని కలవరు అంటారు. మీరు చూసినా కూడా మోదీజీ కూర్చుంటారు, పక్కన ఎన్ఎస్ఏ అజిత్ దోవల్జీ కూర్చొని వీళ్ళు మాట్లాడుతుంటారు. మీరు ఎప్పుడు మోదీజీని అమిత్ షాజీ కూర్చొని వాళ్ళు ఏం సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆఫ్ యూఎస్ వీళ్ళతో మాట్లాడరు, కానీ ఈసారి అమిత్ షాజీ మాట్లాడారు. సో ఇది కూడా ఇట్స్ ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్. ఎందుకంటే మనకి తెలిసింది మనకి జరిగే చాలా మనకి క్రాస్ బార్డర్ టెర్రర్ పాకిస్తాన్ మనం ఎంత చేస్తున్నా కూడా బ్లాక్ చేస్తున్నా కూడా మనకి హిజ్బుల్ వాళ్ళైనా లేకపోతే ఎల్ఈటీ వాళ్ళైనా వీళ్ళందరూ నేపాల్ నుంచి బాగా ఇన్ఫిల్ట్రేట్ అయ్యే సందర్భాలు ఉన్నాయి. ఇంకోటి మొన్నట్టు లారెన్స్ బిష్నోయ్ వాళ్ళ ఐ థింక్ వాళ్ళ బ్రదర్ కజిన్ అవుతారు, అన్మోల్ బిష్నోయ్, ఐ థింక్ సొంత బ్రదర్ అనుకుంటాను. అతను కూడా భారత్ ఆయన మీద ఆయన్ని ఎట్లాగొట్లా ఆయన పట్టుకోవాలని ట్రై చేస్తే నేపాల్ బార్డర్ మీదుగా ఆయన యూఎస్ వెళ్ళాడు. మళ్ళీ డిపోర్ట్ చేసి పట్టుకుని తిహార్లోనే పెట్టాం, అది వేరే విషయం.
అండ్ ఇంకోటి ఫేక్ కరెన్సీ, మనం దురంధర్లో కూడా చూసాం, ఫేక్ కరెన్సీకి ట్రాన్సిట్ రూట్ నేపాల్ని వాడతారు ఎక్కువ. సో వీ నో దట్ నేపాల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ క్రాస్ బార్డర్ ఈ సెక్యూరిటీకి చాలా ఇంపార్టెంట్ అది. అందుకని హోమ్ మినిస్టర్ అమిత్ షాజీ కూడా ఆ విషయం మాట్లాడారు. అట్లాగే మనకి లిపులేఖ్ గురించి కూడా డెఫినెట్గా మన జైశంకర్జీ ఫైనల్గా నేపాల్లో పెట్టుకోవాలనుకున్న మీటింగ్ జరగలేదు కాబట్టి జైశంకర్జీ ఇక్కడ మాట్లాడుంటారు. లిపులేఖ్ విషయం డెఫినెట్గా జరిగి ఉంటుంది, అది మేబీ ఇన్ టైం మనకి తెలుస్తుంది. ఇది డెఫినెట్గా ఇది ఒక మీటింగ్ జరిగింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అప్పట్లో ఇతను అన్నారు, ఎవరు బాలెన్ షా, అసలు సీతామాతని మీరు చూపించుకోవడం ఏంటి, సీతామాత నేపాల్కి సంబంధించింది, మీరు క్లెయిమ్ చేయకండి, ఇది ఒక మాట అన్నారు. సో దానికి మీరు చూస్తే ఇప్పుడు నితిన్ నబీన్జీ కూడా ఆయనతో కలిసిన తర్వాత ఇప్పుడు రబీ అని అయోధ్య మందిరికి వెళ్తున్నారు ఆయన దర్శనం చేసుకోవడానికి. సో బాలెన్ షా ఎక్కడెక్కడ ఏమేమి బ్లండర్స్ చేశారు, ఎవరెవరిని కలవనన్నారు, ఎవరెవరితో కోఆపరేట్ చేయనన్నారు, ఎండ్ ఆఫ్ ద డే రబీ వెళ్ళి వాళ్ళనే కలుస్తున్నారు, వాళ్ళతో కొన్ని కోఆపరేట్ చేస్తున్నారు. బికాజ్ ఎండ్ ఆఫ్ ద డే గుర్తుపెట్టుకోండి, నేపాల్కి భారత్కున్న ట్రేడ్ $11 బిలియన్ ఉంది. దాంట్లో $10 బిలియన్ వచ్చేసరికి మనం వాళ్ళకి పంపిస్తున్నాం సామాన్లు, అక్కడి నుంచి మనకి $1 బిలియన్ వస్తుంది. ఇంకోటి వాళ్ళకి ఆయిల్ ఎనర్జీ, మొత్తం ఆయిల్ అనుకోండి, ఎనర్జీ కాదు కానీ ఆయిల్ 99% భారత్ నుంచి వెళ్తుంది. సో వాళ్ళ ట్యాప్స్ అని మన దగ్గరే ఉన్నాయి. మహా అయితే వాళ్ళ నుంచి మనకు వచ్చేది ఒక హైడ్రో ఎలక్ట్రిసిటీ మాత్రమే, మనం వాళ్ళ నుంచి కొంచెం గ్రిడ్లోకి మనం తీసుకుంటాం అంతే. ఎక్స్ట్రీమ్ డిపెండెన్స్ మన మీద ఉంది. సో నేపాల్ వాళ్ళకి ఏం కావాలి, భారత్ నుంచి ఈ ట్రేడ్ రిలేటెడ్, ఎకానమిక్ సెక్యూరిటీ, సివిలైజేషన్ కంటిన్యూటీ, టూరిజం, ఇవన్నీ వాళ్ళకి భారత్ నుంచి కావాలి. చైనా నుంచి ఏం కావాలి, వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇన్వెస్ట్మెంట్స్, రోడ్స్, ఇవి చైనా నుంచి కావాలి. యూఎస్ నుంచి ఏం కావాలి, యూఎస్ ఎయిడ్స్, గ్రాంట్స్, రిలీఫ్, ఇట్లాంటివి అక్కడి నుంచి కావాలి. సో డబుల్ గేమ్ ఒక విధంగా, అందరితో మల్టీపోలార్ గేమ్ ఇది. అందరితో రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చేస్తేనే నేపాల్ సర్వే అవుతుంది. కానీ అన్నిటికంటే ముఖ్యంగా మీరు భారత్తో బ్రతకపోతే, మీరు కలిసి మీరు బ్రతకపోతే భారత్తో పాటు మీ టాప్స్, మీ లైఫ్ స్టైల్ అయితే ఇక్కడ దీని మీద మన భారత రాష్ట్రం లోపల వేరే వన్ సింగిల్ ఇంటిగ్రేటెడ్ యూనిట్. ఒక చోట వర్షాలు తేడాలు వచ్చినా, ఒక చోట ఏం తేడాలు వచ్చినా కూడా, ల్యాండ్ స్లైడ్లు అయినా కూడా అందరం కామన్గా ఎఫెక్ట్ అవుతాం. అన్ని నదులు ఎఫెక్ట్ అవుతాయి. గంగా వాళ్ళు యమున ఎఫెక్ట్ అవ్వదని కాదు, అట్లాగే నేపాల్ వల్ల భారత్ ఎఫెక్ట్ అవ్వకుండా ఉండదు. వేర్ ఆల్ పార్ట్ ఆఫ్ వన్ ఎకాలజీ. సో దానివల్ల దే హ్యావ్ టు బ్యాలెన్స్ దిస్. సో బాలెన్స్ చేసినటువంటి తప్పులన్నీ కూడా నాకేమనిపిస్తుంది, ఇప్పుడు ఒక కౌంటర్ యాక్టింగ్ అనేది జరుగుతున్నది. అండ్ భారత్ కూడా సరైన రెస్పాన్స్ ఇచ్చింది. ఆయన ట్రేడ్ ఇది నాకు ట్యాక్స్లు వేస్తానంటే, అట్లయితే మీ బండ్లకి మేము ఆయిల్ ఇవ్వమని చెప్పారు. సో అట్లాగే మీ ఆటో రిక్షాలు వెళ్ళకూడదు అంటే అది కూడా మనం ఇన్ సమ్ వే వి ఆల్సో రెస్పాండెడ్, అట్లయితే మేము కూడా అట్లాంటి చర్యలు తీసుకుంటామన్నాము. అట్లాగే బాలెన్ షా మనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న ఇప్పుడు అక్కడ ఉన్న జెన్జీ ప్రొటెస్టర్స్ వాళ్ళు తిట్టేట్, అది మనం చేస్తున్నామో లేదు తెలియదు కానీ అది ఎనివే జరుగుతుంది చాలా తీవ్రంగా. కరెక్ట్. ఆయన మీ ఎంఈఎల్ని కలవమన్నారు, మనం వాళ్ళ పార్టీ చీఫ్తో మీటింగ్ పెట్టుకున్నాం. రైట్. సో ఇది వీఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ బ్యాలెన్సింగ్. సో బాలెన్ షా తప్పు చేశాడు, తప్పు మాట్లాడాడు కాబట్టి దానికి డ్యామేజ్, నష్ట నివారణ చర్యల్లో భాగంగా ఇతను వచ్చి ఇదంతా పబ్లిక్ సెంటిమెంట్ తెలిసిపోతుంది, అదే అర్థమవుతుంది. మెయిన్గా లోకల్ పబ్లిక్ సెంటిమెంట్ వాళ్ళ వ్యతిరేకం వెళ్ళిపోతుంది. కొంతమంది చెప్పేది ఏంటంటే ఫైనల్గా, ఇలాంటి యాంటీ ఇండియా మైండ్ సెట్ నేబర్స్ని మనం మార్చలేం. నేపాల్ అయినా, పాకిస్తాన్ అయినా, బంగ్లాదేశ్ అయినా నేబర్స్ మనం మార్చలేం. ఇలాంటి మైండ్ సెట్ ఉన్నటువంటి కంట్రీస్కి మనం ఎందుకు ₹1,00,00,000 ఊరికనే దారబోయాలి? అక్కడ స్కూల్స్ కట్టించడం కానీ, హాస్పిటల్స్ కానీ, రోడ్స్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి ఎందుకు నేపాల్కి ఎందుకు చేయాలి? నేపాల్ కానీ ఫర్ దట్ మ్యాటర్ బంగ్లాదేశ్ కూడా మనం ఇప్పుడు చేస్తున్నామో లేదు కానీ మనం ప్రతి ఏటా కూడా బడ్జెట్లో కొంత కేటాయింపులు ఉంటాయి. నేపాల్కి ఎందుకు చేయాలి మనం? సో ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే, మనం చేయకపోతే మాత్రం ఇంకోళ్ళు వచ్చి చేస్తారు. ఇంకోళ్ళు అంటే చైనా చేస్తారు, డెఫినెట్గా చేస్తుంది. చైనాకి అసలు డౌటే లేదు. ఇప్పుడు మనం ఒక $1 బిలియన్ ఇస్తే దానికి చైనా కూడా ఈక్వలెంట్ ఇస్తుంది, $1 or $2 బిలియన్ ఇస్తుంది. మనం ఏమి ఇవ్వలేదు అనుకోండి, చైనా హాయిగా $50,000 ఇచ్చేసేసి అది సర్దుకొని మా సైడ్ వచ్చేయండి, భారత్ ఎటు సపోర్ట్ చేయట్లేదు కదా అంటుంది. సో ఒకటి, మనం ఎకానమిక్ రిలేషన్ అనేది ఇది మెయింటైన్ చేసేంత కాలం బార్గెనింగ్ లాగా ఉంటుంది. రెండోది వచ్చేసరికి ఎండ్ ఆఫ్ ద డే నేపాల్ అయినా, బంగ్లాదేశ్ అయినా, పాకిస్తాన్ అయినా ఇప్పుడు మనకి నేబర్స్ కానీ ఎప్పుడు కూడా అది మన భారత రాష్ట్రంలో భాగమే అది. సో మనం ఇందాక అనుకున్నట్టు ఎకాలజికల్గా ఒకటే. ఇప్పుడు అదే మనం ఇప్పుడు బియాస్ సత్లజ్ మీద మనం చెనాబ్ నది మీదుగా మనం ఇప్పుడు నీళ్ళంతా డైవర్ట్ చేసుకుంటున్నాం, టనల్ కట్టుకుంటుంటే పాకిస్తాన్ అల్లాడిపోతుంది, వాళ్ళు టెన్షన్ పడుతున్నారు. ఇండస్ వాటర్ ట్రీటీ మనకి రిలీజ్ చేయండి అంటున్నారు. సో నదులన్నీ ఇంటర్ కనెక్టెడ్, ల్యాండ్ అంతా ఇంటర్ కనెక్టెడ్. ఒక చోట భూకంపం వస్తే అందరూ ఎఫెక్ట్ అవుతారు. వీఆర్ ఆల్ వన్ సింగిల్ ఎంటిటీ. దాంట్లో కొంతమందికి వాళ్ళ పైత్యం కొద్ది 2 వేరు దేశాలు వాళ్ళు తయారు చేసుకున్నారు, అది వాళ్ళ పైత్యం మాత్రమే అది. కానీ దానికి ఎటువంటి నేచర్లో అయినా, హిస్టరీలో అయినా, లేకపోతే జియాలజికల్గా అయినా ఏ యాంగిల్లో కూడా అసలు సెన్సిబులే కాదు పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్ విడిగా ఉండటం. ఎప్పటికైనా మనం ఒకటి అవుతాం మనం. సో దానివల్ల సివిలైజేషన్ కంటిన్యూటీ మెయింటైన్ చేయాలంటే ధర్మస్య మూలం అర్థం అన్నట్టు ప్రస్తుతానికి కొంచెం ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తుంటే ఏదో ఒక రోజు వాళ్ళు కూడా సరే ధర్మంగా బతకాలని, ఇప్పుడు కాకపోయినా 1000 సంవత్సరాల తర్వాతనే వాళ్ళకి బుద్ధి వస్తుందేమో అని చెప్పి అదొక ఆశ. సో బాలేని షా కూడా అన్ని బాలేని మాటలు కాకుండా కొన్ని బాగుండే మాటలు ఇక మీదట మాట్లాడితే బాగుంటుంది. ఈ ఇన్ఫ్లుయెన్స్ నుంచి బయటపడినప్పుడు అమెరికా ఇన్ఫ్లుయెన్స్, చైనా ఇన్ఫ్లుయెన్స్ నుంచి బయటపడగలిగి ఆ బ్యాలెన్స్ కరెక్ట్గా మెయింటైన్ చేయగలిగిన రోజున బాగుంటుంది. అది లేకుండా డెఫినెట్గా ఇలాంటి మాటలు, పిచ్చి మాటలు మాట్లాడితే డెఫినెట్గా దానికి కౌంటర్ కూడా అలాగే ఉంటుంది. ఇలాగా వచ్చి బతమాలుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ ఆదిశ్ గారు. మరి నేపాల్కు బుద్ధి వచ్చిందా, బుద్ధి వస్తుందా?
బాలన్ షా మాట్లాడినటువంటి మాటలకు ఇప్పటికే చాలా గట్టిగా స్వదేశంలో కూడా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. రాజీనామా చేయాలంటూ ఆందోళన కూడా చేస్తున్నారు. సొంత పార్టీ నేత కూడా ప్రస్తుతం భారత్కు వచ్చి మన దేశానికి చెందినటువంటి ప్రధాని అలాగే మిగిలినటువంటి మంత్రులతో సంప్రదింపులు జరుపుతున్నారు. నష్ట నివారణ డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవడానికి నేపాల్ తంటాలు పడుతోంది. ఈ ఎపిసోడ్కి సంబంధించి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెట్టండి. వచ్చే ఎపిసోడ్లో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మాట్లాడదాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.